ఈ పెండింగ్ బిల్స్ విషయంలో, పీఆర్సీ విషయం, డీఏల విషయంలో, అదేవిధంగా ఇప్పుడున్న హెల్త్ కార్డ్స్ ఈ 3 సిపిఎస్ ఎంప్లాయీస్ 317 మేజర్ ఇయ్యే. చాలా డిమాండ్లున్నాయి. అన్నీ చేయలేదంటలా. మేము 64 డిమాండ్లు, 34 డిమాండ్లు సాల్వ్ అయినాయి. ఇండివిజువల్ డిపార్ట్మెంట్‌లి కొన్ని సంఘాలకు సంబంధించినయి అయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు సంఘాలకు ఇంకా రికగ్నిషన్ లేదు. ప్రభుత్వం ఇయ్యమంటే కూడా అధికారులు దాన్ని కింద మీద నడిపిస్తున్నారు. అసలు అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే 10 ఇయర్స్‌లో ఫైలే లేవు ఈడ. ఇవన్నీ కాకపోతే కూడా ఎలక్షన్స్‌లో గ్రాడ్యుయేట్‌దే కాదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్‌లో మా వోళ్ళున్నా భావవ్యాప్తి ఎక్కువుంటది. మేము ఓటింగ్ డైరెక్ట్‌గా ఎయ్యరు మా వోళ్ళు. అందరికి ఏ పార్టీ చెప్పుకుంటూ పోతుంటారు కదా! బస్సులో మాట్లాడతారు, పంపు దగ్గర మాట్లాడతారు, బార్ షాప్‌లో మాట్లాడతారు. మీరు లేనిదెక్కడ? గవర్నమెంట్ లేనిదెక్కడ? ఉద్యోగం లేనిదెక్కడ? ఏ పార్టీకైనా నెట్‌వర్కు కొన్ని ఊళ్ళలో ఉండదు. కొన్ని మండలాల్లో ఉండదు. కొన్ని డివిజన్‌లో ఉండదు. కొన్ని జిల్లాల్లోనే ఉండదు. కానీ మా నెట్‌వర్కు ఉద్యోగులది ప్రతి దగ్గర ఉంటది. గ్రామ స్థాయి నుంచి గ్రామ ఉంటది. స్థాయి నుంచి గ్రామ ఉంటది. స్థాయి నుంచి ఇది ఉంటది. ఇంతకుముందు పోకపోయేది సంఘాల నుంచి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది కూడా ఇప్పుడు మీరు ఇది పెట్టగానే మాకు ఇట్లా పెడతారు ఈళ్ళు. చాలా పీకినవని. అంటే ఆ వాట్సాప్‌లో, ఆ సోషల్ మీడియాలో అంత దగ్గరకు పోయేది ఉంటుంది. పెద్ద టైం పట్టదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కదా ముఖ్యమంత్రి గారు ఒక్కరే చేయాలంటే కష్టం. మంత్రివర్యులు క్యాబినెట్ సబ్ కమిటీ గాని, అఫీషియల్ కమిటీ గాని నష్టం జరిగాక రికవరీ కాదు. 6 డీఏలు పెండింగ్ ఉంటాం. పీఆర్సీ 3 సంవత్సరాలు పెండింగ్ ఉంటాం. ఇప్పుడు పీఆర్సీ ఎంతో కొంత రేషనలైజ్ చేసి జస్టిఫై చేసి ఇచ్చి మళ్ళీ 2028లో పీఆర్సీ కొత్త కమిటీ ఏసి ఎలక్షన్‌కి పోతేనే ఉద్యోగ సంఘాల నుంచి సానుకూలంగా ఉంటది. బహుశా మనం 1 ఇయర్ కింద మాట్లాడినామా? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ కదా! 1 ఇయర్‌లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండ్రో మీరు నాకు ఇవాళ దాదాపు అవే మాట్లాడింది. అంటే ప్రభుత్వ పరంగా ఏమేం కావాలో పరిష్కారం సేమ్ పదజాలంలో కొంత తేడా ఉంది తప్ప అంటే 1 ఇయర్ కిందన పాత డీఏల్లో 3 డీఏలు ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని పెండింగ్ ఉన్న 3 డీఏలు ఈ మధ్యలో వచ్చినాయి. మళ్ళీ కొత్త డీఏలు 6 వచ్చినాయి. పీఆర్సీ అప్పటిదే ఇప్పటికీ అంతే కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ కొన్ని సమస్యలు అంటే ఇండివిజువల్‌గా డిపార్ట్మెంట్ సమస్యలు సాల్వ్ అయినాయి. పెండింగ్ బిల్స్‌లో కూడా కొట్టించగలిగాం. అసలు దానికి ఒక సిస్టమే లేని పెండింగ్ బిల్స్‌ని నెలకి 250 కోట్లు మొదటిగా, తర్వాత 500 కోట్లు, తర్వాత 1000 కోట్లు, తర్వాత 2000 కోట్లు కూడా తీసుకొచ్చాం. పెండింగ్ బిల్స్ కూడా ఒక సిస్టమాటిక్ తీసుకొచ్చాం దాన్ని పెండింగ్ బిల్స్‌ది. తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సాధించుకోగలిగాం. 34 డిమాండ్లు ఒకటి కాదు. జీవోలు, మెమోలతో వచ్చినాయి. కానీ ఇవన్నీ చిన్న చిన్నవి అందరికీ పనికొచ్చేవి కావు. ఇప్పుడు మీరు అదే కంటిన్యూ అవుతుందన్నారు కదా! బరాబర్ పాలసీ మ్యాటర్‌లో అందరికి పనికొచ్చే 6 డిమాండ్లే. 317 ఉంది. 243, 244, 245 3 జీవోలు వచ్చినాయి. మ్యూచువల్ గాని, మెడికల్ గాని, స్పౌస్ గాని వచ్చినాయి. ఇంకా స్థానికత మీద 190 జీవో వచ్చింది. జీవో వచ్చింది. కొన్ని డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసినాయి, కొన్ని చేయలే. 317 సంబంధించి. సిపిఎస్ ఉంది. సిపిఎస్‌ది పక్క రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసింది. ఏది మొత్తం చేయలేదు. 19/2004 తర్వాత ముందు నోటిఫికేషన్ కూడా చేసినాయి. మేము ఇప్పుడు అది అడుగుతున్నాం. ముందు సిపిఎస్‌ని, ఓపీఎస్ మీరు ఒక 6 నెలలు, సంవత్సరం టైం తీసుకున్నా ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. సిపిఎస్‌ది. ఇందాక ఒక మాట అన్నారు మీరు. సమస్యలు పరిష్కారం కాకుంటే గనక కాక్రోచ్‌లా ఉద్యమిస్తామన్నారు కదా! కాక్రోచ్‌లాగా ఎందుకు ఉద్యమించట్లేదు అనేది మా కింద వాళ్ళది. మనమే ఉద్యమిద్దామని కింద వాళ్ళ సలహాలు ఏమని చెప్తున్నారు? వాట్సాప్‌లో. ఏమని చెప్తున్నారు? మీ నాయకులంతా కూడా మీరు కొల్యూడయ్యారు. మీరు భయపడుతున్నారు. మనం ఎందుకు ఉద్యమం చేయలేము? బెంగాల్‌లో డీఏ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు కోర్టులో ఎందుకు ఎయ్యరు? వీటన్నిటిపైన కార్యాచరణ ఎందుకు ప్రకటించరు? అసలు మనం ఎందుకు ఆగాలి? సంక్షేమ కార్యక్రమాలకి వందల వేల కోట్లు ఇస్తున్నారు. మనది సంక్షేమం కాదు కదా! మనకు రావాల్సిన బాకీ. మేము పనిచేసిన టైంకి కూలి. మేము దాచుకున్న డబ్బులు మా మా మందుల కోసం, హాస్పిటల్ కోసం దాచుకున్న డబ్బులు. కింద వాళ్ళది బరాబర్ కరెక్ట్ ఐడియా అది. కానీ మేము డైరెక్ట్‌గా ఎవరైతే ఇవ్వాలో ఇప్పుడు మేము సీఎం గారితో మాట్లాడుతున్నాం. డిప్యూటీ సీఎం విత్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం. ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాం. జేడీ సెక్రటరీ గారితో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ సాల్వ్ చేయాల్సింది ఎవరు? మాయన్ని వాళ్ళే కదయ్యా. చేయాల్సింది సీఎం గారు. ఫైనల్‌గా డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు. వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళే మమ్మల్ని అంటే నన్ను ఒక్కళ్ళని కాదు, 206 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు అందరితోటి డిస్కస్ చేసి చెబుతున్నారు. ఇక మేము పోయి ఎవరిని అడగాలి? అడిగేది వాళ్ళని. ఉత్తరప్రదేశ్ సీఎంని అడగమా? ట్రంప్ని అడగమా? ఇలాన్ మస్క్ అడగమా? ఎవరిని అడగాలి? మేము వాళ్ళ దృష్టికి తీసుకురాగలిగాం. కానీ అది టైం ఉంటుంది. గవర్నమెంట్ 2 ఇయర్స్ అయిపోయింది. 3rd ఇయర్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్‌లో ఉన్నంత మా పైన తర్వాత చేద్దామని అనేది పోయి
చెయ్యాలి అనేది ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు. మొన్న 2000 కోట్లు అందులో భాగమే కదా. అందులో భాగం 6,000 కోట్లు అది 6,000 రెండు. ఆ, ఆ. మాకు ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పింది కూడా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కానీ, పిఆర్సీ, డిఏలు కావచ్చు, అది తప్పితే హెల్త్ కార్డ్స్ విషయం కానీ మీరు అలసత్వం కూడా చేయాల్సింది. అంటే హెల్త్ కార్డ్స్ ఎట్టాగా అయిపోతుంది సార్, పెండింగ్ బిల్స్ ఇట్లా మనం అనుకున్న ప్రకారం కొడుతున్నాము. పిఆర్సీ అంటే కొంచెం 1% 400 కోట్లు అవుతుంది. అంటే ఏదైనా చేయాలని చెప్తే ఏదో ఒక స్కీమ్ని ఆపాల్సి వస్తుంది అన్నట్టు వీళ్ళు మా దగ్గర ఇంతే బడ్జెట్ ఉందని చెప్తున్నారు. మాకు బడ్జెట్తో సంబంధం లేదు కదా, మా సమస్య పరిష్కారం మా సమస్య పరిష్కారం కావాలి. దానికి మా కార్యాచరణ ఉంది. మాకు కొత్తగా ట్రైన్డ్ కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమానికే నేర్పిన వాళ్ళం కార్యాచరణ. వాళ్ళం కొన్నాం, ఒకళ్ళిద్దరం ఉన్నాం ఇందులో, బయటికేం పోలేదు. అదే అదే సర్వీసులు ఉన్నాయి. కాదు మరీ గత ప్రభుత్వం లాగా మమ్మల్ని అణిసివేసి తొక్కివేసి పోలాభిషేకాలు పాలాభిషేకాలు రానీకూడదు పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడదని పని కావట్లే. ఇప్పుడు మామూలు కూడా అంటున్నారు, పోతారు బొకే ఇస్తారు, షాళ్ళు కప్పుతారు, ఫోటో దిగుతారు, వచ్చి స్టేటస్లో పెట్టుకుంటారు, మాకేం తెచ్చారు మీరని డైరెక్ట్గానే మాకు ఉంటాయి కామెంట్లు. కొన్ని మేము చూడలేం కూడా. కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే కడుపులో మంట. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాళ్ళకున్న మంటతోటి సమస్య అంత తీవ్రమైంది. దీంట్లో కొంత మీకు చెప్పిన రాజకీయ కోణం కూడా కొంత ఉంటుంది. అది కొంచెం ఇంకా ఫైర్ ఉంటుంది. మేము గవర్నమెంట్ తోటి సమన్వయం చేసుకొని సానుకూలంగా చర్చల ద్వారా సాధించే ప్రయత్నం చేస్తూనే తప్పనిసరి పరిస్థితిలో ఉద్యమానికి సిద్ధమే, దేనికైనా రెడీ ఉంటాం. అది మాకంటే ముందు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చేయటం వల్ల మాకు నష్టం లేదు. మేము ఏది చేసినా ఇప్పటికే డ్యామేజ్ అవుతుంది. అంటే మీరు ప్రభుత్వం అది- నిర్ణయిస్తున్న బాధ్యత ఇప్పుడు కాలుకి బొట్టినేలు దెబ్బ జరిగింది, ట్రీట్మెంట్ చేయకపోతే ఇక్కడ దాకా నరకాల్సి, మోకాలు పైదాకా నరకాల్సి వస్తుంది. అప్పుడు ఒక ఒంటి కాలుతో నడవడం కష్టం. అది వాళ్ళకి ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వం మైండ్లో కూడా ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా అట్టనే ఉంటే ఇంకొక 5 నెలలు 6 నెలలు 2 నెలలు నెల చూస్తాం. తప్పదు, మేము కంపల్షన్లో పోతాం. మాకు మా ముఖ్యమంత్రి గారు మాకు అనుకూలంగా ఉన్నా, మాకు దగ్గరగా ఉన్నా, ప్రభుత్వం దగ్గరగా ఉన్నా, మేము రాజకీయ పార్టీ అనుబంధం కాదు. మీరు అన్నది రాజకీయాలని, రాజకీయాలకు పోయేటప్పుడు ఎట్టాగ వదిలి రిజైన్ చేసి బరాబర్ పోతాం. ఎందుకంటే మాకు సెక్యూరిటీ కావాలి. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. కొద్ది ఇబ్బంది కాదు, మాకు కొంత సెక్యూరిటీ కావాలంటే కంపల్సరీ పోవాల్సిందే. కానీ ఇక్కడ ఆ పోయేదేదో డైరెక్ట్గా పోతాం. అదే అదే పోయినా పోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ తప్ప Direct వేరే పోతాం. మార్గం ఉండదు. ఖమ్మం జిల్లా రాజకీయం అంటే నెక్స్ట్ డీలిమిటేషన్ అయితే అక్కడ నుంచి మీరు పోటీలో ఉంటారు. ఇప్పుడు మాకు ఖమ్మంలో అంత పెద్ద పెద్ద మా వాళ్ళు పెద్ద ఉన్నారు కదా. మా గురువే, పెద్ద గురువే ఉన్నాడు, కుమ్మల గారు ఉన్నారు. ఉమ్, ఇక పొంగిరెడ్డి గారు అంటే నాకు అన్నిట్లో నా వెనక నా కష్టకాలంలో నాకు ఉన్నదే పొంగిరెడ్డి గారు. ఉమ్. ఇక బట్టి గారు ఇప్పటి కాదు, సీనియర్ మోస్ట్. ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నారు మీకు. ఇక బట్టి గారిని మనం ఆ ముగ్గురు ఆశీస్సులు లేకుండా ఏమీ చేయలేము. వాళ్ళతో పాటు మా రేవంత్ సారు ఇస్తే దిగుతాం, లేని పక్షంలో మా నిర్ణయం మేము తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే నాకు ఇంకా 2.5 years సర్వీస్ ఉంది. ఈ 2.5 years సర్వీస్లో ఈ రాజకీయ కోణంగా ఆలోచించాం. పోయే రోజు బరాబర్ రిజైన్ చేసి అందరికి మా పెద్దలందరికీ ఆశీస్సులు తీసుకునే పోతాం.